హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయి యాదవ్. ఈరోజు వచ్చి చికెన్ సందానా అండ్ లివర్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో సందానా లివర్ పకోడీ గురించి ఈరోజు వీడియో అండి. ఇది పాత వీడియోని, కానీ శ్రావణ మాసం ఉండుట్లా అది ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయినా ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. శ్రావణ మాసం కూడా అయిపోయింది. మన నాన్ వెజ్ ప్రియులకు హ్యాపీ అండి. చూడండి ఈరోజు సందాన్. ఇదైతే చికెన్ లో స్పెషల్ అండి. ఇది స్పెషల్ అంటే స్పెషల్ అండి. దీన్ని సందాన అంటారు. సందాన అని హిందీలో అంటారు. కందనకాయ, ఉల్వకాయ, రాళ్ళ బండ్లు అనేసి ఇన్ని పేర్లు ఉన్నాయండి దీనికి. ఆంధ్ర వాళ్ళు రాళ్ళ బండ్లు అంటారు. ఈ విధంగా ఈ కందనకాయ సందాన, ఇప్పుడు మనం దీన్ని కూడా మా హోటల్లో చాలా మంది కస్టమర్స్ దీనికోసము లైన్లో ఉంటారండి. ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది దీన్ని కూడా మనం వాటర్లో బాయిల్ చేయాలా. ఓకే, స్టార్ట్. ఈ విధంగా మనము సందానాన్ని కొద్దిగా మంచిగా కడుక్కోవాలండి. కొద్దిగా నీట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా క్లీనింగ్ ఎక్కువనే చేసుకోవాలి. ఇది మంచిగా మా మాస్టరు విక్రమ్ మంచిగా చేస్తాడండి. చూడండి ఎంత మంచిగా కడుగుతుందో. ఏదైతే సందానా కడిగేసినామండి, మంచిగా కడిగేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మంచిగా బాయిల్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు మా మాస్టర్ బాయిల్ చేస్తాడు, చూద్దాం. పసుపు వేస్తాం. ఓకే, పసుపు ఏంటంటే మంచిగా స్టవ్స్ ఉన్న ఏమున్నా తీసేస్తుంది. పసుపు అండ్ ఉప్పు అవరుగాల. ఓకే, ముక్క కూడా టేస్ట్ వస్తుంది, కౌస్ కూడా వెళ్ళిపోతుంది పసుపు ఉప్పు తోటి. ఓకే అండి, బాయిల్ అవుతుంది. బాయిల్ కానీ ఇవి సందానా కిలోన్నర సందానా అండి, 1.5 kg సందానా. ఓకే, ఇదండి. దీన్ని చిన్న ముక్కలు చేద్దామండి. ఏదైతే ముక్కలు ఉన్నాయో సందానా చిన్న ముక్కలు చేసేద్దాం. వీటిని చిన్న ముక్కలు మేము ఇట్లా కత్తెరతోటి చేస్తామండి. చాకుతోటి కూడా వేయచ్చు, కానీ మేము మాత్రం ఫాస్ట్ అవుతుంది. మేము ఇట్లా 3 పీసెస్ చేయాలండి ఒక్క దాంట్లో. ఈ విధంగా మేము పకోడీ చేస్తాము. 3 పీసెస్. ఇది సందానా చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా మంది దీన్ని ఇష్టపడతారు. లివర్ కంటే ఎక్కువ దీన్ని ఇష్టపడతారండి. ఎక్కడైతే ఈ సందానా మా ఏరియాలో ఎక్కడ కూడా అమ్మరు. ఇది మేమే అమ్ముతాం. స్టార్టింగ్ మేము ఒక 1/2 kg స్టార్ట్ చేసినామండి అమ్ముదామని. ఇప్పుడు 5 kg పోతుంది మాకు డైలీ. ఇప్పుడు పొద్దునని ఇది 1.5 kg పెట్టినాం. సాయంత్రం ఇంకొక 4 kg లేదా 3 kg పెడతామండి. ఎందుకంటే ఇది మాకు ఎక్కువ దొరకది, బాగా తక్కువ ఉంటుంది. పోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో అల్లం ఎల్లిగడ్డ, తగినంత సాల్ట్, అప్పుడు వేసినాం మనము సాల్ట్ కొద్దిగా వేసుకోవాలా. మిర్చి పౌడర్ ఏంటంటే మాకు అందరూ తెలుస్తుందండి. ఇది టేబుల్ స్పూన్ 1, కారము టేబుల్ స్పూన్ 2 వేసుకోవాలండి. చికెన్ మసాలా టేబుల్ స్పూన్ తోటి 1 వేసుకోవాలండి. బియ్యం పిండి ఏమో మనము 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలా. కార్న్ ఫ్లోర్ ఏమో ఒక 100 గ్రామ్ 100 గ్రాములు వేసుకోవాలండి. కిలోన్నర సందానకు. ఈ విధంగా వేసామండి. రైట్, వేసి దీన్ని మంచిగా కలిపేద్దాం. కొద్దిగా వాటర్ వేద్దామండి ఇందులో, ఎందుకంటే వాటర్ అనేది లేదు కదా. కారము, ఉప్పు, కార్న్ ఫ్లోరు అండ్ రైస్ పిండి ఏదైతే వేసినామో బియ్యం పిండి, ఇవన్నీ కూడా మనం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకుందాం.
కారంది కలర్ మంచిగా వచ్చేసింది మనకు. ఓకే రైట్, చల్లని గిరాక్. ఇప్పుడు మనం సందానా పకోడీ వేసేద్దాం. సందానా పకోడీ హాఫ్ బాయిల్ చేసేద్దాం. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనము గిరాకీ మనకు వచ్చిన తర్వాత పావు కేజీ హాఫ్ కేజీ వాళ్ళు ఎంత అడిగితే అంతా వేసేద్దాం. ఇట్లా హాఫ్ బాయిల్ చేసేద్దాం. ఈ విధంగా ఓకే, హాఫ్ బాయిల్ అయిపోయింది. హాఫ్ బాయిల్ అయిపోయింది, అదే ఇంకా కొద్దిగా ఉంది, ఇది కూడా వేసేద్దాం. రైట్, దిగా उधर डाल दो समदाना पकौड़ी. इधर దిగా ఈ విధంగా మొత్తం సందానా పకోడీ హాఫ్ బాయిల్ అయిపోయింది. హాఫ్ బాయిల్ సందానా పకోడీ. ఓకే, ఇది సందానా పకోడీ. లివర్, చికెన్ లివర్ అండి. మేము హోటల్లో చికెన్ లివర్ పకోడీ చేస్తామండి. లివర్ పకోడీ అది ఏ విధంగా అనేది మనం ఇది స్టార్టింగ్ చూపిస్తున్నా మీకు. ఓకేనండి, ఓకే. ఇది మంచిగా మనము కడిగేసి తర్వాత దీన్ని బాయిల్ చేయాలా. బాయిల్ చేసిన తర్వాత మసాలా కలిపి హాఫ్ బాయిల్ చేసి మేము పెడతాం మా హోటల్లో. ఎట్లయితే గిరాకీ వస్తారో కస్టమర్స్ వాళ్ళకి ఎంత కావాలో అంత పావు కేజీ హాఫ్ కేజీ అట్లా చేస్తామండి. ఇది మొత్తం 2 kg ఉందండి. ఓకే, దీన్ని మనం బాయిల్ చేద్దాం. ఫస్ట్ కడిగేసి బాయిల్ చేసేద్దాం. చూడండి, ఈ లివర్ మనము కడిగేస్తున్నాం. ఓకే, ఈ విధంగా లివర్ని మంచిగా కడిగేసి బాయిల్ చేసేసుకుందాం. ఇది మనం ఇప్పుడు స్టవ్ మీద పెడదామండి, బాయిల్ చేద్దాం. తొందరగా అయిపోతుంది, 5 minutes అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము పసుపు ఉప్పు రెండు కూడా వేసేసాము. చికెన్ లివర్. ఓకే, మనం ఇది ఎట్లా మసాలా కలపాలనో చూపిస్తా. రైట్, ఓకే. చికెన్ లివర్ చూడండి, ఎగ్జామ్ ఇది 2 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ 1 టేబుల్ స్పూన్. ఇందులో మనం ఏమేమి వేయాలా, కారము, ఇది చికెన్ మసాలా టేబుల్ స్పూన్ 2, ఇది మన వైట్ పేపర్ టేబుల్ స్పూన్ 1, సాల్ట్ అండి తగినంత, అండ్ బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ అండి 100 గ్రామ్, 100 గ్రామ్ అంతా వేసుకోండి, అంటే 4 టేబుల్ స్పూన్ అండి. కథం ఇంతే. మనం ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని, ఇది మేము పకోడీ చేస్తున్నామండి. చాలా మంది కర్రీ చేస్తారు ఇది, కానీ ఇది మేము ఇప్పుడు హోటల్లో మేము స్నాక్స్ రూపంలో అన్ని కూడా మేము పకోడీ టైపే చేస్తామండి. ఎందుకంటే చాలా మంది మా దగ్గరికి కస్టమర్లు స్నాక్ కావాలంటారు. ఎట్లయితే చికెన్ పకోడీ, చికెన్ లెగ్ పీస్, చికెన్ లాలీపాప్, గ్రీన్ చికెన్ పకోడీ, ఆ విధంగా ఏవైతే ఇవి స్నాక్స్ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఇది కూడా మేము చేసామండి. దీని కోసం చాలా మంది కస్టమర్లు వస్తారు.
ఎందుకంటే ఇంట్లో మనం చికెన్ కర్రీ చేస్తాం, కావాలంటే చికెన్ పకోడీ కూడా చేస్తాం, కానీ చికెన్ లీవర్ అనేది పకోడీ అనేది ఎవరు చేయరండి. లీవర్ తోటి మేమే చేస్తామండి. ఈ విధంగా చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ లీవర్ పకోడీ రెడీ ఉందండి. 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం వేసేద్దాం. ఆయిల్ వేడి వేడి ఉంది, ఆయిల్ వేడి ఉందండి. ఇది కొద్దిగా చిత్తుతుందండి, కొద్దిగా మనము చూసేసుకోవాలా. ఓకే 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 కథ. ఓకే, చికెన్ లీవర్ పకోడీ రెడీ అండి. ఓకే, సందానా చికెన్ లీవర్ పకోడీ. ఈ విధంగా సందానా పకోడీ అయితే సందానా పకోడీ అండి. గిరాకీ వచ్చింది. ఫోన్ కిలో ఏమన్నాడు, ఫోన్ కిలో వేసినాం. సందానా పకోడీ అవుతుంది. ఇప్పుడు సందాన పకోడీ తీసేద్దాం. అయింది. ఓదాజీ चल पार्सल कर दे, करते मैं करना. चाट मसाला రైట్, ఆర్డర్ వచ్చిందండి పార్సల్. ఈ విధంగా చికెన్ సందానా పకోడీ. ఓకే రైట్, రెడీ. ఆనియన్ నిమ్మకాయ వేసేద్దాం. ఈ విధంగా ఆనియన్ వేసేద్దామండి. प्याज ज्यादा डाला, हरी मिर्च बहुत डाल दिया, पूरा बहुत डाल दिया. చూడండి చికెన్ పకోడీ ఎంత మంచిగా నిగనిగలాడుతుంది. ఆర్ లెగ్ పీస్ కూడా ఎంత మంచిగా ఉన్నాయండి. ఓకే, ఇదేమో పుదీనా చికెన్ పకోడీ అండ్ సందానా పకోడీ అండి. ఇది సందానా పకోడీ అండ్ చికెన్ లీవర్ అండి, చికెన్ లీవర్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎంత మంచిగా ఉన్నదో. ఓకే చూడండి, ఇది చికెన్ పకోడీ అండి, రెడ్ చికెన్ పకోడీ. ఇది గ్రీన్ చికెన్ పకోడీ, ఇది సందానా పకోడీ. ఇందులోపలనే లీవర్ పకోడీ కూడా ఉందండి. ఈ విధంగా మేము దీన్ని కట్ చేసి 1/4 కిలో, ½ కిలో ఆ విధంగా ఇస్తామండి. అన్ని కూడా అంతే. చికెన్ పకోడీ కూడా 1/4 కిలో, గ్రీన్ చికెన్ పకోడీ 1/4 కిలో, ½ కిలో, సాందానా 1/4 కిలో, ½ కిలో, ఇది కూడా అంతే అండి. ఆ విధంగా మేము షాప్లో అమ్ముతామండి. ఓకే అండి, ఇది మా వీడియో అండి. ఈరోజు మొత్తం పకోడీ ఏదైతే చేస్తామో అది మీకు చూపెట్టాము. ఇంకా మేము ఎగ్ ఐటమ్స్, ఎగ్ స్నాక్స్ కూడా వేస్తామండి. ఎగ్ తోటి మొలకలు, బాయిల్డ్ ఎగ్ ఫ్రై, ఆమ్లెట్, ఈ విధంగా వెజ్ మంచూరియా, నూడిల్స్, ఇవి కూడా అన్ని చేస్తామండి. అవి కూడా మీకు చూపిస్తాము ఇంకా ముందు ముందు వీడియోలో. ఇదైతే మేము పకోడీ మీకు మొత్తం చూపెట్టామండి. ఓకే, ఇది హాఫ్ బాయిల్ చేశాము.
గిరాకీ ఎట్లా వస్తే అట్లా ఆ విధంగా కస్టమర్ కు మేము పావు కిలో ఆधा కిలో ఇస్తామండి. థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.